and for giving this guidance to all our children. Sir, every time you are coming, it is only your goodwill. And sir వాళ్ళ ముగ్గురు మేనకోడలు ఇక్కడే చదివి ఎంబీబీఎస్ అయ్యారు కాబట్టి ఈ స్కూల్ అంటే సరికి చాలా గౌరవం. సో ముగ్గురు ఆడపిల్లలు అది కూడా డాక్టర్లని ఈ విద్యాలయం అందించిందన్న ఒక భావన అయితే సార్ పట్ల ఉంది కాబట్టి అంతే గౌరవంగా నేర్చుకోండి. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. రెడీ పొజిషన్. ఇప్పుడు ఇలా ఉన్నారు కదా, ఇప్పుడు నీ 100 లెఫ్ట్ లేకుని ఈయన కాలు దొక్కాలి వదిలిపెట్టమని గట్టిగా షౌట్ కి అనాలి. కమన్ 1. ఇప్పుడు కుడి కాలు 2. ఇప్పుడు ఎడమ చెయ్యి 3. ఇక్కడ చూడండి 4. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ అవుతుంది. కమన్ 5. రెడీ కమన్ 1. అది చూడండి లెఫ్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నారు కదా, ఈ కాలుతోని ఇట్లా అటాక్ చేయాలి. రెడీ. ఇప్పుడు రెండోసారి చేస్తారు ఇక. రెడీ రెడీ. స్ట్రైట్ అటెన్షన్. నా వైపు చూడండి. ఇగో చూడండి, ఇక్కడ ఈసారి ఇక్కడ పట్టేస్తాడు చూడండి, ఇలా పట్టేశాడు. ఇలా ఉన్నారు కదా, ఇక్కడికి వెళ్ళి ముందుకే డౌన్ చేయాలి. ఇక్కడికి వెళ్ళి ఇట్లా అది చూడండి, ఇక్కడికి వెళ్ళి ఈ విధంగా వస్తాయి. ఇలా ఈ కాలు ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇట్లా అటాక్ చేయాల్సి పొజిషన్ ఉండాలి. ఇంకో రెండో టెక్నిక్ చూడండి. ఆగు ఆగు. 2కి ఇట్లా బెండ్ చేయాలి. కమా 2 బెండ్. ఇప్పుడు 3కి కిక్ చేయాలి. కమా 3. స్టాప్ స్టాప్. చూడండి ఇలా ఈ విధంగా వచ్చి బ్యాక్ వచ్చేసి కిక్ చేయాలి. అదే ఇంకో రెండో టెక్నిక్, ఇక్కడ ఉన్నది కదా, ఈ బొట్టన మీద తంపించర్ని బ్యాక్ తీసుకోవాలి. రిలీజ్ ఇలా రిలీజ్ తీసుకున్న తర్వాత మళ్ళీ కిక్ చేయొచ్చు. మరి ఏమని చేయొచ్చు, బొట్టన మీద తంపించాలి. ఇది చూడండి, చేతులు ఇలా ఈ విధంగా హోల్డ్ చేయాలి. ఇలా వదిలిపెట్టద్దు. మీరు నవ్వుకుంటే లూజ్ చేసి వదిలిపెడితే అతను ఇంజ్యూర్ అవుతారు. గట్టిగా పట్టుకోవాలి. ఈ విధంగా చేయాలి. ఇక్కడికి వెళ్ళి మన ఫేస్ మీద కానీ కిక్స్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ కిక్ చేయవచ్చు అన్నట్టు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రో నెంబర్ 1ని 2 వాళ్ళు పట్టుకుంటారు. ఇలా చూడండి, మామూలుగా ఉండాలి. ఇలా 2 రెండు ఒకేసారి పట్టుకోవాలి. ఇప్పుడు 3కి హోల్డ్ చేయాలి. కమా 3. అప్ అప్. 2 3 4. ఇప్పుడు 5కి డౌన్ చేయాలి. 5 6 7 8 9. 9కి క్రాస్ కావాలి. ఇప్పుడు చూడండి, 10 అనగానే మనకు ఈ బ్యాక్ రావాలి. చేతుల ముందు బ్యాక్ ముందుకు ఉండాలి. కమాన్ 10. అప్ అప్ అప్. రెడీ. అప్ అప్ అప్. లాస్ట్గా స్పీడ్ చేయాలి కొంచెం. కమాన్ 1 2 3 5 6 7 8 9 10. అప్. రెడీ. స్టాప్ స్టాప్ స్టాప్. డౌన్ డౌన్ డౌన్. అమ్మాయిలు వీళ్ళు బాగా చేస్తారు. నీకు 2 అనగానే రైట్. కొంచెం ప్రాక్టీస్ కావాలి. చోటు ఉండాలి, గట్టిగా అరవాలి. 2 3 4 5 6 7 8 9 10. స్టాప్. ఇక చూడండి 2 ఇలా 3 ఇలా చేయాలి. అరడి గట్టడి. కమన్ 1. షౌట్ ఉండాలి, షౌట్ ఉండాలి. 3 4 5 6 7 8 9 10. స్టాప్. డౌన్ 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 డౌన్. ఇప్పుడు చూడండి, నైఫ్ కానీ ఎవరు కానీ హెడ్ మీద కొట్టినప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ ఎట్లా డిపెండ్ చేయాలి. చూడండి, ఇది చూడండి, ఇట్లా నైఫ్ ఉంది కదా, ఇట్లా నైఫ్. ఎందుకంటే మీరు మంచిగా ప్రాక్టీస్ చేస్తే మా పోలీసులు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. మేము క్లాస్కి వచ్చేటప్పుడు ఎక్కువ నైఫ్ తీసుకొస్తే మీకు ఇచ్చేస్తాం. అలాగే ఫ్లాట్స్ ఉన్నాయి మాకు డిపార్ట్మెంట్ వాళ్ళం కాబట్టి మీరు గట్టిగా కొనుక్కోకుండా ప్రాక్టికల్ చేయాలి. కానీ ఇది మన మిస్టేక్ అయినా కూడా మనకు ఇంజూర్ కాదన్నట్టు. ఓకేనా? ఇది నైఫ్ డైరెక్ట్ హెడ్ మీద కొట్టినప్పుడు మనం ఎట్లా డిపెండ్ చేయాలని చూడండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో అటాక్ చేసిన అనుకో, లెఫ్ట్ హ్యాండ్ కమాన్ వాచ్. చూడండి, ఇక్కడ ఇట్లా ఆపాలి. అందరూ పెట్టండి. 1కు 2 అటాక్ చేయండి. 1 వాళ్ళు స్టాప్ స్టాప్. మంచిగా అటెన్షన్.
మంచిగా లెగ్ సైడ్ ఓపెన్ చేయండి అమ్మాయిలు ఇలా ఫ్రీగా ఉండండి. అది చూడండి ఇది రైట్ హ్యాండ్ డిపెండ్ చేయండి. 1 వాల్ పైకి లేపండి చేయి. ఆ 2 వాల్ అటాక్ చేయండి. ఇట్లా చేయి పెట్టండి. 2 స్టాప్ డౌన్ స్టాప్. చూడండి ఇది 1 నెంబర్ లో ఒకేసారి అటాక్ చేయడము. మీరు షౌట్ గట్టి కలిపి డిఫెండ్ చేయాలి. రెడీ గట్టి కమన్ 1 డౌన్ కమన్ 2 డౌన్ 3 డౌన్ 4 డౌన్. ఇప్పుడు రో నెంబర్ 1 వాళ్ళు 2 వాళ్ళు అటాక్ చేస్తారు. మీరు అక్కడ డిఫెండ్ చేయాలి. నైఫ్ ఉన్నట్టు అటాక్ చేయాలి. రెడీ గట్టి కమన్ 1 డౌన్ డౌన్. షౌట్ ఉండాలిరా గట్టిగా అరవాలి. కమన్ 2 అప్ కమన్ 1 అప్ 2 అప్ 3 అప్ 4 అప్ 5 అప్. అట్లా చేస్తే మనం ఫిట్నెస్ అనేది మనకి ఎండూరెన్స్ అనేది డెవలప్ అవుతుంది అన్నట్టు. అర్థమైందా? ఎందుకంటే ఈ విద్య ఇప్పటితోనే పోతే మనం ఎంత చదువుకున్నా కూడా మాకు నవోదయ స్కూల్ ఉన్నప్పుడు ఇట్లా పోలీసు వాళ్ళు ఇట్లా ట్రైనింగ్ ఇచ్చేది అనేది మీకు ఎప్పటికి ఉండదు. మీరు నవ్వుకుంటే చేయొద్దు ఇట్లా. ఎందుకంటే బయట డిఫెన్స్ చేయాలంటే అమౌంట్తో ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎందుకంటే మేము ఫ్రీ సర్వీసింగ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఉపయోగించుకొని చేయాలి. ఓకేనా? ఇది సెల్ఫ్ డిఫెన్స్. మనకి ఎవరైనా వచ్చినట్టయితే మనం ఇప్పుడు హాలిడేస్లో కూడా ఇంటికి వెళ్ళినట్టు ఎవరైనా మన మీద అటాక్ చేసినా కూడా ఈ విధంగా చేయాలని తెలుసుకోవాలన్నట్టు. ఇంత అవకాశం బయట పిల్లలకు రాదు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ పిల్లలు చదివేట వాళ్ళు అమౌంట్ ఫేడ్ చేసుకొని డిఫెన్స్ నేర్చుకుంటారు. మీరు గవర్నమెంట్ వాళ్ళు కాబట్టి గవర్నమెంట్కు మనకు సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటుంది. ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఎవరినైనా అటాక్ చేయాలంటే పంచులు కొట్టు రావాలి. ఏం అటాక్ చేయాలి? పంచ్ గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా చేయాలి. ఇప్పుడు అందరు 10 పంచులు, సింగిల్ పంచ్, డబుల్ పంచ్, త్రిబుల్ పంచ్ ఇవి చేస్తేనే మన అటాక్ అవుతుంది. ఓకేనా? నిలబడతారు. ఫస్ట్ ఇట్లా హ్యాండ్ పెట్టే కదా ఎట్లా పట్టుకోవాలనేది ఆ పంచ క్లంచ్ చేయండి. ఆ హ్యాండ్స్ ఇన్ బ్యాక్ స్ట్రైట్గా ఉండాలి. ఇలా స్ట్రైట్గా ఉండాలి. చూడండి ఇలా ఉన్నారు కదా అమ్మాయి, చూడండి ఇలా ఉన్నారా? 1 అనగానే ఇది సెంటర్కి రావాలి. ఇలా 1 సెంటర్లో ఉండాలి. చూడండి ఇట్లా కొట్టవద్దు. మనకు ఆపోజిట్ టార్గెట్ ఉన్నట్టయితే సెంటర్లో పంచి అటాక్ చేయాలి. ఇలా 2 అనగా చూడండి ఈ చేతులు డౌన్ కౌంట్ బ్యాక్ 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 కమన్ 1 2 3 4 5 6. ఇప్పుడు చూడండి ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే 1 అనగా షౌట్ చేయాలి. గట్టిగా కియాన్ షౌట్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ కమన్ 1 లెఫ్ట్ హ్యాండ్. ఇప్పుడు 2 అనగానే రైట్ హ్యాండ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ వెళ్ళాలి. ఇలా కమన్ 2 3 4 5 6 7 8 9 8. హ్యాండ్స్ బ్యాక్. ఇది నో సింగిల్ పంచ్. ఎవరైనా అటాక్ చేయాలంటే లూజ్ పట్టి చేయొద్దు. ఈ రిస్ట్ బ్రేక్ అయితే మనకు ఎలా 3 పొజిషన్ చెప్పిందో చూడండి. ఫస్ట్ ఇలా 1 లెఫ్ట్ హ్యాండ్. ఇప్పుడు చూడండి 2 1 అనగానే డబుల్ చేయాలి. ఇలా డబుల్ పంచ్ చేయాలి. కమన్ 1 గట్టిగా చేయాలి. 2 3 4 5 6 7 8 9 8. హ్యాండ్స్ బ్యాక్. ఇది డబుల్ సింగిల్ హ్యాండ్. చూడండి మీరు ఇట్లా ఉండాలి. రెడీ 1 అనగానే పట్టుకుంటారు. కమన్ 1 అక్కడ. ఇక్కడ చూడండి 2. ఇక్కడ చూడండి లెఫ్ట్ హ్యాండ్. ఇక్కడ చూడండి అమ్మాయిలు. ఇక్కడ చూడండి 3కి ఇక్కడ లాక్ చేయాలి, రివర్స్ చేయాలి. కమన్ 3 షాట్. చూడండి ఇక్కడ అయిపోయిన తర్వాత చూడండి ముఖం మీదకి వెళ్ళి ఇలా కిక్ చేయాలి. ఓకే రెడీ గెట్ రెడీ కమన్ 1 అప్. నవ్వద్దు, పొజిషన్ ఉండాలి. కమన్ 2 అప్ 3 అప్. తగిలేటట్టు కొట్టండి. చూడండి దగ్గరికి తగిలేటట్టు కొడితే వీళ్ళు డిఫెండ్ చేస్తారు. ఇలా కమన్ 1 షాట్ అప్ 2 అప్ 3 అప్. స్టాప్. రెడీ. ఈ చేతులు ఇక్కడికి వెళ్ళి చూడండి. ఇక్కడికి వెళ్ళి ఇక ఈ కాలు ఇక్కడ బ్యాక్ రావాలి. ఇట్లా అటాక్ చేయాలి. ఇలా అటాక్ చేసి చూడండి ఇక్కడికి వెళ్ళి నీ కిక్ చేయాలి. ఇలా మళ్ళీ చూడండి ఇక ఇలా ఉన్నారు కదా. ఇక చూడండి ఇక డైరెక్ట్ ఇలా ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి డిపెండ్ చేయాలి. చూడండి నీ కిక్తోని ముఖాలతోని డైరెక్ట్గా అటాక్ చేయాలి. ఇది రెండో టెక్నిక్. ఇక మూడో చూడండి సింగిల్ హ్యాండ్. ఇలా
సింగిల్ హ్యాండ్ ఈ విధంగా ఉండాలి. చూడండి, ఈ చెయ్యి ఇక్కడ పట్టుకోవాలి, ఈ రైట్ హ్యాండ్ ఒకేసారి షౌట్ చేయాలి గట్టిగా, ఇలా అటాక్ చేయాలి. ఓకేనా? ఈ 4 టెక్నిక్ చేస్తారు ఇప్పుడు. రెడీ, నీ కిక్ చేయాలి. రెడీ, కమాన్ 1. ఇప్పుడు చూడండి, స్టాప్. ఎట్లా పట్టుకున్నారు కదా, ఇది చూడండి. రోడ్ నెంబర్ 1 వాళ్ళు ఇది చేతులు బ్యాక్ ఎత్తండి. అది చూడండి, నేను 2 అనగానే ఒకేసారి కియా అని అనాలి. కమాన్ 2. ఇది చూడండి, 3కి చూడండి. అమ్మాయిలు చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు 3కి అనగానే కియా అని కిక్ చేయాలి. కమాన్ 3. స్టాప్. ఇది రో నెంబర్ 1 వాళ్ళే చేయాలి. రో నెంబర్ 1 డిఫెన్స్ అఫెన్స్ 2 చేయాలి. రెడీ, గెట్ రెడీ. 1 అనగానే గట్టిగా షాట్ చేయాలి, అని గట్టిగా నొక్కాలి. కమాన్ 1, కమాన్ 2, 3 కిక్. స్టాప్. ఇప్పుడు 2కు చూడండి, ఈ చేతులు బ్లాక్ చేస్తారు. కమాన్ 2, అక్కడే ఉండాలి. ఇప్పుడు 3 కిక్ చేయాలి. కమాన్ 3 షాట్. అప్.